అదృష్టము చేతనే లభించినదంటావు పోయేవానికి రామచిలుకలాగున. అవునయ్యా. మరి నీ పేరు చెప్పరాదటయ్యా? అదృష్టము చేతనే లభించినదయ్యా. నేను హరిశ్చంద్రుడు. ఈయమ నా భార్య చంద్రమతి. ఓహో, ఆ కౌశికులకు అప్పు పడతీరని మహాత్మా నేనే. అటులైన ఆ తపోధనులకు రుణమెట్లు నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు అతనికి యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధర్మము ముందుగా నిరూపింపకపోవటం వలన స్వామి. ఇప్పుడు చూడు నాయన, ఇందులకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా, సత్యశీలమే పత్రము, మాను భయుల చిత్తములే సాక్ష్యములయ్యా. అవుతున్నావు? చూడు ఆయన, ఏమిటి విన్నారు. చూడు నాయన, పత్రములు సాక్ష్యములు లేని ఎప్పు కోసం నిక్షేపం వంటి ఇల్లాలు నమ్ముకుంటున్నావా? ఉండు, మాకు ఒక ఉపాయం తోచిన. మా గురువు గారికి తోచింది. ఏమిట్లా తోచింది? గావు కేకలు నువ్వు ఉపాయం తోచింది. చూడు నాయన, నన్ను ఆ కౌశికుల వద్దకు తీసుకుని పో. నీకు ఈ ధనము ఇయ్యవలసినది కాదు అని రాయి గుర్తు వాదించేదాను. ఆ రాయి తెచ్చి నేను ఎద్దులు కొట్టుకొని వెధవ పేడా పోతుంది. చూడు నాయన, దారిన పోయే వారికి లేని ఎప్పుడు తరంగట్టుటలోను, పత్రములు సాక్ష్యములు లేని బాకీని వసూలు చేయుటలోను నన్ను మించిన వారు ఈ కాశకాపురిలో లేరు. నీ తరపున నేను న్యాయవదత్వం గైకున ఆ విశ్వామిత్రుడు ఏమి చేయుదుడో చూద్దాము. హరిశ్చంద్ర, అయ్యా, మనకిప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. తక్షణమే మారు మాట్లాడక బయలుదేరవయ్యా. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులు, మహాబ్రాహ్మణులే. కానీ మహాత్మ, నాకెవరి సహాయం అక్కర్లేదు. ఏనాటికైనా నా సత్యమే నన్ను రక్షింపవలేదు.